హాయ్ ఫ్రెండ్స్, సోషయాలజీ బిట్ బ్యాంక్ అండి ఇవి. ఎందుకంటే సూపర్వైజర్ ఎగ్జామ్కి కానీ సిడిపో ఎగ్జామ్కి కానీ ప్రిపేర్ అయ్యే వారి కోసం ఇది. అలాగే సోషయాలజీకి సంబంధించిన ఏ సబ్జెక్టు వాళ్ళకైనా ఎగ్జామ్కి సంబంధించింది సోషల్ కంపల్సరీ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి వారి కోసము బిట్ బ్యాంకు నేను చదువుతున్నాను, చూడండి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఒకటవది, సమాజం అనగానేమి అంటే వ్యక్తుల సమూహాలు లేదా ఆన్సరు వ్యక్తుల సమూహము లేదా స్వసమూహము. రెండవది క్వశ్చన్, సముదాయకమైన ప్రయోజనాల కోసం అభిప్రాయ సామరస్యమున్న వ్యక్తులు ఒకరికొకరు గుర్తించి కలిసిమెలిసి పనిచేయడాన్ని సమాజం అంటారు. ఈ అభిప్రాయము ఎవరిది? క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఎఫ్ఎస్ గిడ్డింగ్స్ తనది. ఇది సముదాయకమైన ప్రయోజనాల కోసము అన్నది తన అభిప్రాయము. మూడో క్వశ్చన్ అండి, సమాజం అంటే ప్రయాణాలు, ఆచారాలు, ధర్మాలు, విధానాలు ఉన్న వ్యవస్థ. ఇది మానవ ప్రవర్తనను, స్వేచ్ఛను అదుపులో ఉంచుతుంది. నిరంతరము పరివర్తన చెందడం అని దీని స్వభావం. ఇట్టి వ్యవస్థ సమూహము అని అన్న శాస్త్రవేత్త ఎవరు? మైకెవర్. నాలుగో క్వశ్చన్ అండి, సమాజం అనే పదం వ్యక్తుల సమూహాన్ని మాత్రమే సూచించదు. ఇది సభ్యుల మధ్య సంభవించు సంశ్లిష్టంగా ఉండే పరస్పర చర్యలను సూచిస్తుంది. దీన్ని పలికినవారు లాఫియర్. ఆన్సర్ వచ్చేసి లాఫియర్ శాస్త్రవేత్త. ఇవన్నీ మనకు బిట్ బ్యాంకులో ఏంటంటే ఈ సమూహాలు ఎవరెవరు ఏ సమూహాన్ని స్థాపించారన్నది వాళ్ళ మనకు శాస్త్రవేత్తలు వాళ్ళ పేర్లు ఆన్సర్లు అండి. ఇప్పుడు 5th క్వశ్చన్, మానవుడు సంఘజీవి అని అన్నవారు. ఇది అందరికీ తెలుసు, నాకు తెలిసి. ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్ అన్నారండి. మన మానవులు సంఘజీవులు అని అన్నారు. 6వది క్వశ్చన్, సమాజం అంటే వివిధ అంగాలు సామాజిక సంబంధాలతో ఏర్పడే సాలెగూడు వంటిదని అన్నవారు. సమాజం అంటే వివిధ అంగాలు సామాజిక బంధాలతో ఏర్పడే సాలెగూడు అన్నది ఎవరు అంటే మైకెవర్. 7వ క్వశ్చన్, సమాజం సాంఘిక స్వభావం ఉన్న వ్యక్తులతో కూడి ఉంటుంది అన్నది ఎవరి భావన? మైకెవర్. 8th క్వశ్చన్, సొసైటీ గ్రంథ రచయిత ఎవరు? మైకెవర్. 9వదండి, సమాజంలో నివసించని మానవుడు ఏ విధమైన జీవితాన్ని గడుపుతాడో ఒక గ్రంథంలో రచింపబడింది. ఆ గ్రంథం పేరు సొసైటీ. మానవుడు సమాజంలో నివసించని మానవుడు ఏ విధమైన జీవితాన్ని గడుపుతాడో ఆ సొసైటీ అనే గ్రంథంలో రచింపబడిందంట. 10వది క్వశ్చన్, సమాజం అంటే సాంఘిక సంబంధాల అల్లిక అని నిర్వచించిన వారు? మైకెవర్. 11వది, సామాజిక ఒడంబడిక సిద్ధాంతం రచించిన వారు? థామస్ హబ్స్, రూసో లాక్లు. థామస్ హబ్స్, రూసో లాక్లు శాస్త్రవేత్తలండి. 12వ క్వశ్చన్, సమాజము ఏర్పడకముందు మానవుడు ఏకాంతమై పేదదైన హేయమైన పశుప్రాయమైన మరియు సంకుచితమైన జీవితాన్ని గడుపుతుండేవాడు అన్నవారు? థామస్ హబ్స్ అండి శాస్త్రవేత్త అన్నారు. ఆన్సరు. 13వ క్వశ్చన్, ప్రాకృతిక వ్యవస్థలో మానవులందరూ శాంతియుతంగా ప్రేమపూర్వకంగా ఒకరినొకరు సహకరించుకుంటూ భద్రతాయుతమైన జీవనం సాగించేవారు అన్న సిద్ధాంతవేత్త ఎవరు? జాన్ లాక్ అండి. అలాగే 14వ క్వశ్చన్ అండి,
సమాజం మానవులకు అవసరమైన ఆర్థికపరమైన కోరికలు తీరడానికి ఏర్పడిన కృత్రిమ సాధనం అని పేర్కొన్నవారు అడమ్ స్మిత్ అండి, శాస్త్రవేత్త. ఆన్సరు 15వది. రాజ్యాన్ని మానవ ప్రాణితో పోల్చిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి ప్లేటో. 16వ క్వశ్చన్. సామాజిక జీవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? ఆన్సర్ వచ్చేసి హెర్బర్ట్ స్పెన్సర్ ప్రముఖుడు, బ్లంట్, షిల్లీ, స్పెన్సిగల్, నోనికోవ్ అనే శాస్త్రవేత్తలు సమాజ జీవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. 17వది. జీవి మోస్తరుగానే సమాజానికి కూడా అభివృద్ధి, పరిణతి, పతనము మొదలైన దశలు ఉన్నాయని చెప్పినవారు స్పెన్సర్. 18వది. సమాజాన్ని ఒక సామూహిక మనసుతో పోల్చిన వారు బోసాన్, క్విట్, మెక్ డాగల్ అని శాస్త్రవేత్త అండి. 19. ది గ్రూప్ మైండ్ పుస్తక రచయిత ఎవరు? మెక్ డాగల్. 25వదండి. రాజ్యం అంటే పౌరులందరి మనసుల యొక్క సాధారణ భావన అన్నవారు బోసాన్ క్విట్ శాస్త్రవేత్త అన్నారండి. 21కి వచ్చాను. 21 బిట్ అండి. సామూహిక మనస్తత్వ సిద్ధాంతము ప్రతిపాదించిన వారు? సమూహ మనస్తత్వ సిద్ధాంతము ప్రతిపాదించిన వారు బోసాన్ క్విట్, మేక్ డగాల్ శాస్త్రవేత్త అన్నారండి. 22వది. సమాజ జీవనానికి ఆవశ్యకమైన సూత్రాలను అభ్యసింపజేసే ప్రక్రియ సాంఘీకరణ అన్నవారు మైకోవేర్. 23వది. శిశువును సాంస్కృతిక జగత్తులోకి పరిచయం చేయడమే సాంఘీకరణ. అతడికి సమాజంలోని వివిధ సమూహాలు, సంస్థలకు పరిచయం చేయడం, సభ్యత్వం స్వీకరింపజేయడం, సమాజ ప్రమాణాలు, రీతి రివాజులను అతడికి బోధపరచడమే సాంఘీకరణ అని నిర్వహించిన వారు కింబల్ యంగ్. అలాగే 24వదండి. వ్యక్తి సమూహం యొక్క ప్రమాణాలను అనుసరించుటకు నేర్చుకోను విధానమే సాంఘీకరణము. ఈ నిర్వచనము ఇచ్చిన వారు అక్బర్న్. ఆన్సరు 25. జన్మించిన శిశువు అనేక సామాజిక సమూహాలు, సముదాయాలు, సంస్థలలో సభ్యత్వం పొంది పరస్పర ప్రక్రియలు, సమాజ అభిరుచులు, నమ్మకాలు, ప్రమాణాలు అలవర్చుకోవడమే సాంఘీకరణ అన్నవారు లండ్బర్గ్ అండి. అలాగే 26వదండి. సాంఘీకరణ మానవుడిని సాంఘీకరణ చేసే ప్రక్రియలో ఏవి ముఖ్య పాత్ర వహిస్తాయి? సామాజిక సంస్థలండి. 27వది. సాంఘీకరణ ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించేది? ఆన్సర్ వచ్చేసి అనుకరణ, 2వ సూచన, 3వది గుర్తింపు, 4వది భాష అండి. ఓకేనా?